ఏప్రిల్ 1వ తేదీ నుండి 5వ తేదీలోపు సింహరాశి వారికి జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు ఊహించని రాజయోగం పట్టబోతూ ఉంది. 100% జరగబోయేది ఇదే. ఏప్రిల్ 1వ తేదీ నుండి 5వ తేదీలోపుగా సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ, వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి సమయం అంటే ఏప్రిల్ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ లోపుగా వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మనం ఇప్పుడైతే చూడవచ్చు. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధితో ఆటంకాలు అనేవి పెరగకుండా చూసుకుంటే మేలు. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఓర్పు, సహనం చాలా అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనకు అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో అప్రమత్తంగా ఉంటే మేలు. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. ముఖ్యమైన విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటే మేలు. వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు అనేవి తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది పనికిరాదండి. వారాంతంలో ఒక శుభవార్త అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నవగ్రహ ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. కొత్త ఏడాది సింహరాశి వారికి ఆర్థిక పరంగా కూడా లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ శని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి. మీరు ఊహించినంత డబ్బు అయితే పొందుతారు. అయితే భౌతిక సుఖాల కొరకు ఎక్కువగా ఖర్చు చేస్తారు కూడా. అంతేకాదు ఈ రాశి వారికి ఏడాది మధ్యలో గురుడు 11వ స్థానం నుండి రవాణా చేయడం వలన కొత్త ఆదాయ వనరులు పొందుతారు. అదేవిధంగా శనిదేవుడు కదలిక వలన కొంత ధనం లాభం కూడా కలిగే ఆస్కారం కనిపిస్తుంది. అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కోవాలి. మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే విజయాన్ని సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో గురుగ్రహం 10వ స్థానంలో ఉండడంతో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీకు పాత పెట్టుబడుల నుండి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే శనీశ్వరుని కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువగా శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకుంటే మేలు. అంతేకాదండి ఈ రాశి వారికి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శని 7వ స్థానంలో ఉండడం చేత మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అదేవిధంగా 8వ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్న పని. మరొక వైపు రాహు ప్రభావంతోనూ వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కొత్త ఏడాది వ్యాపారులు కొంత ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో ఎవరిని కూడా మీరు అసలు ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మవద్దు. వీరి ప్రేమ జాతకం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి శనిదేవుని స్థానంలో మార్పు కారణంగా ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి. వీరి వివాహ సన్నాహాలు ఆలస్యం కావచ్చు. కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కాలం గడిచే కొద్దీ కూడా గురుడు 11వ స్థానంలోకి ప్రవేశించడంతో పరిస్థితులు మెరుగుపడతాయి. దీంతో మీ సంబంధాలు బలంగా మారతాయి. మీకు సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. సమాజంలో మీకు గౌరవం కూడా ఈ సమయంలో లభించనుంది. మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది సింహరాశి వారి కుటుంబ జీవితంలో కొంత అనుకూలత అనేది ఉంటుంది. గురుడు శని ప్రభావంతో ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. గురుడు 11వ స్థానంలో ప్రవేశించడంతో మీ సంబంధాలన్నీ కూడా ఏడాది పొడవునా సానుకూలంగా ఉంటాయి.
వీరి విద్యారంగం చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారికి కొత్త ఏడాది 2025లో విద్యారంగంలో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. గురుడు 9వ స్థానం గుండా సంచారం చేసే సమయంలో ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా మంచి విజయం సాధిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకునే వారికి కోరికలు కూడా నెరవేరుతాయి. బుధుడి ప్రభావంతో మంచి విజయాలు కూడా లభిస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. సింహరాశి వారికి సమయం అంతా కూడా సానుకూల ఫలితాలే అధికంగా ఉంటాయి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు సింహరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు పూర్వ పాల్గొని, 1, 2, 3, 4 పాదాలు ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు కీర్తింపబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు, నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ రాశి ఈ అంశం జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయండి. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి. ఏ విషయంలోనైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించాలి అన్న కుతూహలం కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అసలు అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడూ వీరు విజయపథంలో నడచడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి అనర్థదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. దీని కారణంగా అనేకంగా చిక్కులు కొని తెచ్చుకుంటారు కూడా. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా అభిమానము దురభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. ఈ సింహరాశి వారికి మూర్ఖత్వము అధికంగా ఉంటుంది. అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసము చేట, నమ్మించినట్టేట ముంచుట, కపట ప్రేమ చూపట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకంగా చెప్పవచ్చు. అయితే సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంతా విలువైనవి కూడా కాదు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అను 2 విషయాలకు మాత్రం లొంగిపోతూ ఉంటారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలి అనేటటువంటి కోరిక, మరియు వీరిని వీరు శ్లాఘించుకునుట అనే లక్షణాలు కూడా నిగ్రహించుకున్నారు. అంటే వీరంతటి వారు ఇంకా ఉండరనే చెప్పాలి. చూశారు కదా, సింహరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.